హైదరాబాద్ లో ఇకపై రోడ్లపై ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే జైలుకు వెళ్లాల్సింది. అవును, మీరు విన్నది నిజమే. రోడ్డుపై చెత్త వేస్తే ఏమవుతుందిలే అనుకుంటున్నారా? ఇకపై రోడ్లపై చెత్త వేసిన వారికి కేవలం జరిమానా మాత్రమే కాకుండా 8 రోజుల జైలు శిక్ష కూడా ఖాయమని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సెక్షన్ 70 అండర్ సెక్షన్ బి అలాగే 66 సిపి యాక్ట్ కింద రోడ్లపై చెత్త వేసినట్లు రుజువైతే నిందితులకు జైలు శిక్ష తప్పదట. ఇప్పటి వరకు ఇలాంటి కేసులో కేవలం జరిమానాలు విధించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత పరిస్థితుల ఆధారంగా 1000 రూపాయల జరిమానాతో పాటు గరిష్టంగా 8 రోజుల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ ఝాన్సీ, ఏదైతే హైదరాబాద్ లో రోడ్లపై ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం, ఈ అంశం చాలా సీరియస్ అంశం అని చెప్పుకోవాలి మనము. ఇకపై ఒకవేళ అలా రోడ్లపై చెత్త వేయడం లేదా ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం అనేది కొంత జరిమానాతో సరిపోయే విషయం మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందంటూ ఒక కొత్త చట్టపరమైన చర్యలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉంది హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అంశంపై. అయితే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూస్తే కనుక ఈ కొత్త చట్టపరమైన చర్యలు ఏంటి కూడా నగర శుభ్రతను, పబ్లిక్ హెల్త్ ను, నగర సౌందర్యానికి సంబంధించి పరిశుభ్రతను కాపాడడం కోసమే ఈ చట్టాలను రూపొందించడం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు హైదరాబాద్ పోలీసులకు సంబంధించి సెక్షన్ 70B 66 సిపి యాక్ట్ కింద రోడ్లపై చెత్త వేయడం నిజంగా పరిగణించి నిందితులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటారంట. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు కేవలం జరిమానాలు మాత్రం విధించారు. అయితే ఇప్పుడు నేరం రుజువు అయితే 1000 రూపాయల జరిమానాతో పాటు గరిష్టంగా 8 రోజుల జైలు శిక్ష కూడా విధించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ చర్యలు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత, అంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో చర్యలకు సంబంధించి ఈ చర్యలన్నింటినీ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కేసు తీవ్రతను బట్టి ఆ శిక్ష అనేది జైలుకు అర్హులు అవుతారు, అంటే జైలుకు తీసుకెళ్లాలి లేకపోతే జరిమానాతో వదిలిపెట్టాలని కూడా ఆ రకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే అమలు చర్యలు చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మనకు తెలుసు. అయితే దీనికి సంబంధించి పోలీసులు, అంటే ఈ జిహెచ్ఎంసీ పోలీసులు సంయుక్తంగా ఈ చట్టాన్ని అనేది బలోపేతం చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక నిఘా ఏదైతే ఉందో చెత్త వేసే హాట్స్పాట్, అంటే ఇప్పుడు మనం చెత్త వేసే హాట్స్పాట్ లను గుర్తించాలి కాబట్టి దానికి ఒక ప్రత్యేక నిఘా అవసరం. సో ఆ వేలో చూసుకుంటే చెత్త వేసే హాట్స్పాట్ నుంచి ఆ ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ ఎక్కడైతే మనం చెత్తను వేస్తుంటామో, రోడ్డుపై ఖాళీ ప్లేస్ ఎక్కడెక్కడైతే చెత్త వేస్తుంటామో ఆ చెత్త వేసే స్పాట్లన్నీ గుర్తించి ఆ స్పాట్ లో సీసీ కెమెరాలు అమర్చి, అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విజిలెన్స్ టీంల ద్వారా చెత్త వేయడంపై నిరంతర నిఘా అనేది ఒక ప్రత్యేక బృందం ద్వారా ఈ ప్రక్రియ అనేది చేసే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 5గురిని అరెస్టు చేసినట్టు కూడా జిహెచ్ఎంసీ అండ్ అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే కోర్టులో హాజరుపరచక వారికి ఒక్కొక్కరికి దాదాపు 1000 రూపాయల జరిమానా కూడా విధించినట్లు చెప్పారు. అయితే ఇక చెత్త వేయడం వల్ల సమస్యలు, రోడ్లపై చెత్త వేయడం వల్ల హైదరాబాద్ నగరం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి చెత్త వేయడం అనేది నాట్ ఓన్లీ ఒక పరిశుభ్రత పరంగా మాత్రం చూడడం అవసరం లేదు, ఈ పబ్లిక్ హెల్త్ సమస్యలపై కూడా మనము దీనికి సంబంధించి ఒక అంశం ఉందన్న విషయం కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. చెత్త పెరుగుకోవడం వల్ల దోమలు, ఈగలు ఇవన్నీ పెరిగి ఒక వ్యాధుల వ్యాప్తి అనేది అత్యధికంగా జరిగే అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అంతేకాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా దీనివల్ల ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. రోడ్లపై చెత్త వల్ల వాహనదారులకు అసౌకర్యం ఏర్పడడం కానీ, అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నగర సౌందర్యం ఏదైతే పరిశుభ్రతకు సంబంధించి ఏదైతే చెత్త వల్ల నగరం మొత్తం ఆ సౌందర్యం అనేది దెబ్బతింటుంది అనేది ఒక వాదన అనేది ఇక్కడ జిహెచ్ఎంసీ గారి పోలీసులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పర్యావరణ నిపుణులు కూడా తగ్గ నుంచి కూడా సూచనలు తీసుకున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. అయితే పర్యావరణ నిపుణులు శుభ్రతను కేవలం అధికారుల బాధ్యతగా మాత్రమే కాకుండా పౌరుల సామాజిక బాధ్యత కూడా పరిగణించాలి. అంటే ఈ పరిశుభ్రత అనేది నాట్ ఓన్లీ ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు, అధికారులు మాత్రమే అంటే ఫాలో అవ్వాల్సిన అంశాలు కావు. వ్యక్తిగతంగా సామాజిక బాధ్యతను, సామాజిక కోణంలో కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించాలంటూ కూడా పర్యావరణ నిపుణులు సూచించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పబ్లిక్ ప్లేస్ లో చెత్త వేయకుండా ఉండడం, సరైన చెత్త సేకరణ విధానాలను అనుసరించడం అవసరం అంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీకి కానీ అటు పోలీసులకు కానీ తెలియజేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే చట్టపరమైన చర్యలతో పాటు
అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ్రతను కాస్త స్థిరంగా కాపాడవచ్చు అనేది మేజర్ గా ఎవరైతే పర్యావరణ నిపుణులు ఉన్నారో వాళ్ళు సూచన అంటే వాళ్ళు అభిప్రాయపడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇకపోతే పౌరుల బాధ్యత, శిక్ష భయం ఉన్నా లేకపోయినా హైదరాబాద్ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అనే విషయము ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే జిహెచ్ఎంసీ పోలీసులు ఏదైతే కఠిన చర్యలు తీసుకుంటే ఈ తరుణంలో, ఈ సమయంలో ప్రజలు సహకరిస్తే నగరం మరింత అందంగా అందంగా మారడమే కాకుండా వ్యాధి రహిత అంటే అనారోగ్యాల బారిన పడకుండా చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రం వేయడం అంటే రీసైక్లింగ్ ను ప్రోత్సహించడం వంటి చిన్న చిన్న పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ అధికారులు చెప్పేది కానీ, పోలీసులు చెప్పేది కానీ, జిహెచ్ఎంసీ చెప్పేది కానీ, అట్ ద సేమ్ టైం పర్యావరణ నిపుణులు కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ చెప్పుకుంటుంది అంటే ఓవరాల్ గా ఒక ఇటు చర్యలు తీసుకుంటూనే అవగాహన కార్యక్రమాలు ఉండాలి. అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉండాలనేది చెప్తున్నటువంటి ఇలా నిర్ణయాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ హైదరాబాద్ లో చివరిగా చూసుకుంటే మనం హైదరాబాద్ లో రోడ్లపై చెత్త వేయడం ఇప్పుడు చిన్న తప్పు మాత్రమే కాదు, ఇది జైలు శిక్ష కూడా దారిచ్చే నేరం అనే విషయం కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ పోలీసులు వీరిద్దరు సంయుక్తంగా కలిసి ఈ కఠిన చర్యలకు అనేది నగర పరిశుభ్రత కాపాడడం కోసం ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ఒక చర్య తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రయత్నాలు ఏదైతే పూర్తి సఫలం కావాలంటే కూడా ప్రజల సహకారం కూడా అవసరం. ఎందుకంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలన్నప్పుడు ప్రజలు సహకరించకపోతే గట్టిగా ఈ చర్యలు అనేది విఫలమనే చెప్పుకోవచ్చు. సో ఎన్ని చర్యలు ఒకసారి తీసుకోవాలని, ఇవన్నీ చేయాలని కూడా అటు అధికారులు కానీ, అటు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కానీ, ఇటు ప్రజలు ఇద్దరు కూడా సమన్వయపరుచుకుంటేనే, సహకరించుకుంటేనే ఈ శుభ్రమైన ఒక హైదరాబాద్ మహాభాగ్య నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఝాన్సీ. మరి శ్రీకాంత్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ సీసీటీవీ కెమెరాలకు సంబంధించి అమరికలు అవ్వచ్చు లేదా అవగాహన సదస్సులు అవ్వచ్చు, ఇవన్నీ కార్యరూపం దాల్చడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? అంటే ఇది నాకు తెలిసి అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఏదైతే మన సీసీటీవీ హాట్స్పాట్లను గుర్తించడము, ఇప్పుడు ఒకవేళ ఏదైతే జిహెచ్ఎంసీ కానీ, పోలీసులు కానీ వీరిద్దరు ఈ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీరిరువురికి సంబంధించి జిహెచ్ఎంసీ సిబ్బందిని, ఇప్పుడు ఏదైతే ఉన్న సిబ్బందితో పాటు అదనంగా కూడా కొంత సిబ్బందిని నియమించుకొని ఇలాంటి ఒక ప్రక్రియ ఫాలో చేస్తే చాలా తొందరగా అయ్యే అవకాశం ఉంది. బట్ కాకపోతే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ అనేది కేవలం ఇప్పుడు అటు పోలీసు రంగాన్ని ఇందులోకి దించి, అలాగే జిహెచ్ఎంసీ ఇప్పుడు ఉన్న సిబ్బందినే కలిపి ఈ ప్రక్రియ కొనసాగే సీసీసీ అంటే మన హాట్స్పాట్లు గుర్తించి ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేయాలనే అంశాన్ని మొత్తం తేల్చాలంటే కూడా కొంత టైం అయితే పడుతుంది. ఇప్పుడు చెప్పినంత తొందరలోనే ఇమీడియట్ గా అమలయ్యే ప్రాసెస్ అయితే కాదు ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడున్న సిబ్బంది వీళ్ళు సమన్వయపరుచుకొని ఇంకా అదనంగా కొంత సిబ్బందిని కూడా చూసుకొని, ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా విజిలెన్స్ అధికారులను కానీ ఒక డిపార్ట్మెంట్స్ వేరు డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో రెండు రకాల కోణాలు చూడవచ్చు మనం. ఇటు ఏదైతే హాట్స్పాట్ గుర్తించి ఉన్న సిబ్బందిని వాడుకొని అలా చేసినా, లేక ఇంకేదైనా కొత్త టీమ్ ను నియమించి చేసినా కూడా ఇంచుమించు ఈ రెండు అంశాలను చూస్తే కనుక ఖచ్చితంగా కొంత టైం అయితే తీసుకుంటుంది. పర్టికులర్ గా మనం ఈ సమయం అని చెప్పలేము. బట్ కాకపోతే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, ఏదైతే ఈ ప్రక్రియను ఏదైతే నిర్వహించాలనుకుంటున్నారో అది మంచి కొరకే. కాబట్టి దీన్ని ఇప్పుడు చెప్పిన ఈ సూచనలు కానీ నిర్వహణ పెట్టుకొని అటు పర్యావరణ నిపుణులు చెప్తున్నట్టుగా సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలోకి వస్తే నిజానికి ఇదంతా ప్రక్రియ పెద్దగా అవసరం లేదు. అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ బాడేయడం ఇలాంటివన్నీ మనం సామాజికంగా వ్యక్తిగతంగా మనల్ని మనము రిప్లేస్ చేసుకుంటే, ఆత్మ విమర్శలు చేసుకుంటే ఇలాంటి ఇలాంటి ఒక చర్యలు తీసుకునే అవకాశం కూడా అవసరం లేదు నిజానికి. బట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది కొంత టైం పట్టే ప్రక్రియ అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.